సినీ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు చేపట్టిన పాదయాత్రలో అనారోగ్యానికి గురయ్యారు. జనవరి 19న షాద్నగర్లోని తన నివాసం నుంచి సంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన ఈ యాత్రలో ఆయన ప్రస్తుతం తీవ్రమైన కాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించి గణేష్కు ఫోన్ చేసి పరామర్శించారు. యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ ఆయన త్వరగా కోలుకుని శ్రీవారి మొక్కు తీర్చుకోవాలని ఆకాంక్షించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో అరెస్టైన సమయంలో బండ్ల గణేష్ తీవ్ర ఆవేదన చెందారు. ఆ సమయంలో చంద్రబాబు నిర్దోషిగా విడుదలయ్యి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుమల వెంకన్నకు మొక్కుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో తన మొక్కును చెల్లించుకునేందుకు గణేష్ ఈ సుదీర్ఘ పాదయాత్రకు పూనుకున్నారు. ఈ యాత్రను కేవలం చంద్రబాబు పట్ల తనకున్న వ్యక్తిగత అభిమానం, భక్తితోనే చేస్తున్నానని, దీనికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని బండ్ల గణేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. రోజుకు సుమారు 20 నుండి 25 కిలోమీటర్ల మేర నడుస్తూ తిరుమల చేరుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.